హైదరాబాద్ మేయర్ పదవిని కాపాడుకోవటానికే గద్వాల విజయలక్ష్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. అట్లాంటి అభిప్రాయాన్ని పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత కె కేశవరావు పైన ఉంటుంది కదా. కాబట్టి కేశవరావు తన సత్య వ్రతాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే గద్వాల విజయలక్ష్మి చేత కూడా హైదరాబాద్ మేయర్ పదవికి రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, అంటే కేశవరావు రాజ్యసభ స్థానానికి, గద్వాల విజయలక్ష్మి మేయర్ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రస్తుత బలాన్ని, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలకు 119 శాసనసభ స్థానాలు గెలుచుకునేటట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే అది నిజమైనటువంటి రాజకీయం అవుతుంది. అప్పుడు నీ మాటలను నమ్ముతారు తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో చనిపోవాలనుకుంటున్నాను కాబట్టి నేను పార్టీ మారుతున్నాను అనేటటువంటి మీ భావోద్రేకమైనటువంటి బరువైనటువంటి డైలాగులను నమ్మటానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమీ రాజకీయ అనుభవ శూన్యత ఉన్నటువంటి వాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో రాజకీయ అనుభవాన్ని నేర్పింది. ఎవరు ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ రాజకీయ నాయకులు ఎట్లా పిల్లి మొగ్గలు వేస్తున్నారు, ఏ రాజకీయ నాయకులు ఏ అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారు అనేటటువంటి గ్రహించలేనటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారని కె కేశవరావు భావిస్తే అది కేశవరావు అమాయకత్వం అవుతుంది తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఇంటెలిజెన్స్ ని గుర్తించలేనటువంటి అమాయకత్వం అవుతుంది. కాబట్టి వాళ్ళ కె కేశవరావు పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో చెబుతున్నటువంటి భావోద్రేకమైనటువంటి బరువైనటువంటి డయాలాగులను తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి స్థితిలో లేరు. ఇవాళ కె కేశవరావు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్న ప్రధానమైనటువంటి కారణాలు, 1 సంవత్సరం ఉన్న తర్వాత పూర్తవుతున్నటువంటి తన రాజ్యసభ స్థానాన్ని రెన్యువల్ చేసుకోవడం కోసం, తన కూతురైనటువంటి గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ ఇవాళ కష్టకాలంలో లేదు కదా. కాంగ్రెస్ కేశవరావు యొక్క ఐడియాలజీ కోసం లేకపోతే అనుభవం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం లేదు కదా. కాబట్టి ఇవాళ కేశవరావు పార్టీ మారుతున్నారు అంటే, మరి ముఖ్యంగా కేశవరావు పైన ప్రజలు అనుకుంటున్నటువంటిది, సామాన్య ప్రజలు అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ కి అవసరం లేనప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారు అనేటటువంటి అభిప్రాయమే ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి కేశవరావు చెప్తున్నటువంటి ఏ రాజకీయ అంశాన్ని కూడా ప్రజలు రిసీవ్ చేసుకునేటటువంటి స్థితిలో లేరు. పక్కా అవకాశవాద అధికార దాహంతో ఇవాళ కె కేశవరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లుగానే ప్రజలు భావిస్తున్నారు.